కేసీఆర్ కూడా కలిసిరు మీరు? కేసీఆర్ సార్ కలిసినాం. కేసీఆర్ ఇప్పుడు 6 months ముందే చెప్పినాం, ఖచ్చితంగా ఏది వచ్చినా రాకపోయినా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుంది, ఖచ్చితంగా నిలబడడానికి రెడీగా ఉండి ప్రిపేర్ చేసుకోండి అని కార్యకర్తలు మీటింగ్ పెట్టుకుని ఆ రోజే ఇప్పుడు 6 months బ్యాక్ జూబ్లీస్ తో పాటు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. సార్ జూబ్లీస్ తో పాటు రాలేదు. స్పీకర్ గారికి మన 1 month టైం ఇచ్చారు, అలా 1 week అయిపోయింది. ఇంకో 2-3 weeks ఉంది. 2-3 weeks కంపల్సరీ చేయాల్సిన బాధ్యత లేకపోతే డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ లో 100% ఉప ఎన్నిక వస్తుంది, 100% టికెట్ నాకు వస్తుంది, 100% గెలుస్తాను కూడా. 100% టికెట్ మీకే వస్తుంది. 100%. మొన్న ఒక 2-3 పేర్లు వినబడ్డాయి. ఒకటి, విజయారెడ్డి గారిని కోసం బీఆర్ఎస్ ఎదురు చూస్తున్నది, ఆమెకు ఒకవేళ అక్కడ టికెట్ రాకపోతే ఇక్కడ రండి అని ఏదో చర్చలు నడుస్తున్నాయి అనేది ఒకటి. రెండోది, తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుకి అవకాశం కోసం ఆయన వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నది రెండోది. ఇందులో ఏం వాస్తవం లేదు. ఊహాజనితం వాస్తవాలు అయితే కానే కాదు. ఎందుకంటే విజయరెడ్డి గారు ఆల్రెడీ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి మొన్న 2023లో పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ పార్టీతోనే ఎక్స్పెక్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ట్రై చేస్తున్నాయి. అంతే తప్ప ఈ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడగలేదు, ఆమె రావట్లేదు, అది కాని పని, అంత ఊహాజనితమే. ఇంకొకటి రెండవది ఏంటంటే తలసాని శ్రీనివాస్ గారు కొడుకు గారు అవకాశం లేదు, ఆయన అడుగు కూడా అడగలేదు. అంత ఊహాజనిత ఎవరో కావాలని పుట్టిస్తుంది తప్ప అట్లాంటి అవకాశం లేదు. కేసీఆర్ గారు స్పెషల్ గా 100% నాకు టికెట్ ఇస్తాను చెప్పి ఇస్తుండు కూడా. కంపల్సరీ నేను ఆల్రెడీ వర్కే స్టార్ట్ చేసుకున్నాం, వర్కే స్టార్ట్ చేయమని చేసినాం ఆల్రెడీ. వేరే వాళ్ళకి అవకాశం లేదు, ఊహాజనిత తప్ప అట్లాంటి నిజమేం లేదు అలా. ఓకే, సో అట్లాంటి చర్చలు కూడా ఏం జరగలేదు. చర్చలు మీరు ఇప్పుడు ఆ పేపర్ లో వచ్చిన తర్వాతనైనా మీరు వెళ్ళి అడిగిరా, మరి ఏదో ఒకటి చెప్పుర్రి, అవునా అటా ఇటా ముందే చెప్పండి అని అడగలేదు? అంతకంటే బిఫోరే కేటీ రామారావు గారు నన్ను పిలవడం జరిగింది, పిలిచి కూర్చోబెట్టేసి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిండు. ఎన్ని బూతులు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, బూత్లు ఎట్లాంటి పరిస్థితి సిచ్యువేషన్, మొత్తం పార్టీ స్థితిగతుల గురించి మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. బూత్ కమిటీలు ఏమని చెప్పిండ్రు, ముఖ్య కార్యకర్తలు మీటింగ్ పెట్టామని చెప్పిండు. ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ 1 week లో ముఖ్య కార్యకర్తలు మీటింగ్ కూడా పెడుతున్నాం. ఆల్రెడీ బూత్ కమిటీలు కూడా స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పడానికి వినడానికి కూడా అవకాశం లేదు, అట్లాంటి స్కోప్ కూడా లేదు.